శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం వ్యాప్తంగా నెలకొన్న త్రాగునీటి సమస్యను తక్షణమే తీర్చాలని మాజీ ఎమ్మెల్యే గోనుగుట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ని కోరారు. ఇక దీనికి సంబంధించి ఆయన జేసీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వరదాపురం సూరి మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గం వ్యాప్తంగా పలు గ్రామాల్లో త్రాగునీటి సమస్య నెలకొందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల్లో పరిష్కరించకపోతే తానే సొంత నిధులతో మోటార్లు మరమ్మతులు చేయించి ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీరుస్తానని హెచ్చరించారు. అదేవిధంగా సర్పంచుల హక్కులను కూడా వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని సూర్య అన్నారు. మీరు ఎప్పుడు ఉండేవారు? అంతే ఇదిక్కున్నాను. గత 2 సంవత్సరాలుగా ధర్మవరం నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఎండాకాలం వచ్చింది. ఈ సంవత్సరం పూర్తిగా వర్షాలు కూడా రాలేదు. దాంతో పూర్తి గ్రామాల్లో ఇబ్బంది పడే పరిస్థితి. కొన్ని గ్రామాలకు మాత్రం సత్సాయి నీళ్ళు వస్తున్నాయి, చాలా గ్రామాలకు సత్సాయి నీళ్ళు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారికి, జేసీ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. అందులో ఏమంటే, మీరు చేస్తారా, ఓకే, ప్రభుత్వం చేస్తే వెళ్ళండి కూడా సంతోషిస్తాం. ప్రభుత్వం చేయని పక్షంలో మాకు పర్మిషన్ ఇస్తే అన్ని గ్రామాల్లో ఉన్న హ్యాండ్ పంపులు, బోరు మోటార్లను కూడా మా సొంత నిధులతో రిపేర్ చేస్తామని చెప్పి ఈరోజు జేసీ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడ సర్పంచుల డబ్బులు మొత్తం మింగేసే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాదాపు 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల అకౌంట్లోకి వస్తే దాన్ని డైరెక్ట్గా పవర్ బిల్ అని అదని ఇదని ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మొత్తం లాగేసే పరిస్థితి. కనీసం వాళ్లకు మోటార్లు రిపేర్ చేసుకోలేని పరిస్థితి, బోర్లు రిపేర్ చేసుకోలేని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు. అంటే ఒక్కసారి మనం ఏ వ్యవస్థలో ఉన్నాం, ఎక్కడ పోతున్నాం, స్వతంత్రం రాకముందు ఏ విధంగా ఉందో ఈరోజు కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల ముందైనా అన్ని గ్రామాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ బోర్లు మోటార్లు రిపేర్ చేసి తప్పకుండా తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం. దాంతోపాటే గత 4 సంవత్సరాలుగా ట్యాంకర్లతో నీళ్లు తోలే చాలా గ్రామాల్లో వారికి కూడా ఎక్కడ కూడా బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా పూర్తిగా ఆత్మహత్యలు చేసుకునే లెవెల్కు ఎదిగారు. అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం పంపిస్తూ ఉందో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి ఏదైతే గ్రామాల్లో ఈ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలని చెప్పి తెలియజేస్తున్నాం.